ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. యోబు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనము. దేవుని యొక్క ఉపదేశమును విని ఆ ఉపదేశానుసారముగాను వాక్యానుసారముగాను నీవు నడుచుకున్నప్పుడు దేవుడు నీ యొక్క దినములను నీ యొక్క ఆయుష్ను పెంచుకుంటూ వెళ్తాడు. చాలా మంది ఈ లోకంలో త్రాగుబోతులు, తిరుగుబోతులు, లేదు పాపము చేసేవారు, చీకట్లో ఉన్నవారు, వీరందరూ చెప్పే మాట ఏంటంటే, మేము ఇలా ఉన్నాము కాబట్టే ఎక్కువ సంవత్సరాలు మేము జీవిస్తూ ఉన్నాము. మీరు ఎంత మంచిగా ఉన్నా సరే మంచి వాళ్ళనే దేవుడు తీసేసుకుంటాడు, దేవుడు ఆయన దగ్గరికి లాగేసుకుంటాడు, తీసుకుంటాడు అని ఎంతగానో లోకులు అన్యులు మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడి మాట, దేవుడు నీతో చెప్తున్నటువంటి మాట, వారందరికీ ఇంకా సమయాన్ని ఇస్తూనే ఉన్నాడు. ఇంకా ఈ దినమైనా మారతాడేమో, ఈ దినమైనా మారుతుందేమో అని ఇంకా అనేక సంవత్సరములకు వాళ్ళకు ఆయుష్ పెంచుకుంటూనే వెళ్తున్నాడు. ఇంకా సమయాన్ని గుర్తించకుండా, దేవుని ఆజ్ఞను వారు పాటించకుండా వారి ఇష్టానుసారమైన జీవితంలో ఉన్నారు. కానీ మనమైతే దేవుని యందును దేవుని యొక్క వాక్యమందును మనము నిలిచి ఫలించి ఉన్నవారమై ఉన్నప్పుడు దేవుడు నీ దినములను క్షేమముగాను నీ యొక్క ఆయుష్ని ఇంకా అధిక సంవత్సరములు పెంచుతాడు. అయితే హిజ్కియా కూడాను ఎంతగానో దేవునికి మొరపెట్టాడు. తన ఆయుష్ కోసం మొరపెట్టి ఇంకా అధిక సంవత్సరములు అతను జీవించేలాగా దేవుని యొద్ద నుంచి కృపను పొందుకున్నాడు. అదే విధముగా ఈరోజు నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నీవు కూడా దేవుని వాక్యానుసారముగాను దేవుని మాట ప్రకారముగాను ఆయన ఉపదేశానుసారముగా నీవు జీవించి చూడు. హిజ్కియా వలె నీవు కూడా అధిక సంవత్సరములు జీవించులాగున దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ యొక్క దినములన్నీ క్షేమముగా నువ్వు వెళ్ళు ప్రతి చోట, నువ్వు వెళ్ళు ప్రతి స్థలము కూడాను, నువ్వు ఏదైతే పని చేస్తున్నావో ఆ యొక్క కార్యములలో కానీ ప్రతి ఒక్క విషయంలో క్షేమముగా నిన్ను తీసుకొని వచ్చి మరలా నీ కుటుంబంతో మరలా కలపడానికి దేవుడు ఆశపడతాడు. అలా అదే విధముగా నీ కుటుంబంతో సంతోషంగా జీవించటానికి కూడా నీకు క్షేమాన్ని, నీకు ఆయుష్ని దేవుడు ఇస్తాడు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్య, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, ఈ దినమంతా మీ కాపుదల కింద భద్రం చేయండి, దీవించి ఆశీర్వదించండి. ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు వందనములు దేవా. విత్తినటువంటి వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో నాయన మీరు ఫలింప చేయండి. మంచి నేలను పడినటువంటి విత్తనముల వలె ఫలించి మంచి అభివృద్ధి పొందులాగిన ఈ యొక్క వాక్యమును ప్రతి ఒక్కరి హృదయంలో దేవా మీరు నాటమని వేడుకుంటున్నాం దేవా. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి, బలహీనలకు బలం చేకూర్చండి, రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి నాయన. మరణ పడకల్లో ఉన్న వారిని లేవనెత్తండి దేవా. ఆయుష్ని మీరు పొడిగించమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. త్రాగుబోతులు నాయన, తిరుగుబోతులు, విచారం చేసేవారు, పాపం జీవితంలో ఉన్నవారు, వీరందరినీ నాయన మీరు మార్చమని వేడుకుంటున్నాం. అటు కుటుంబాలు మీరు దర్శించి సహాయం చేసి రక్షణానందాన్ని వారు పొందుకునేలాగున సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. నెమ్మది లేని కుటుంబాలకు నెమ్మదిని, శాంతి, సమాధానమును, ఐక్యతను దయచేయండి తండ్రి. ఉద్యోగం లేని వారి కోసం ప్రార్థిస్తూ ఉంటుండగా మీ చిత్తమైతే నాయన తగినటువంటి ఉద్యోగమును వారికి అందించమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి తండ్రి. బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి. వివాహాలు కాని వారికి తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి, జతపరచమని వేడుకుంటూ ఈ రోజున ఎంతమంది పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్నారు, మీరు వారికి ఇచ్చినటువంటి నూతన దాయకిరీటాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు
మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.